హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? సో ఈరోజు అయితే నేను డే ఇన్ మై లైఫ్ చేయాలనుకున్నా. సో అందుకే చేస్తున్నా అనమాట. ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి ఒక టాప్ అండ్ కింద వచ్చేసి లెగ్గిన్ అండ్ చున్నీ అనమాట. సో ఇది నార్మల్ అవుట్ఫిటే, కానీ గైస్ నేను ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేయాలనుకున్నా. ఈ రోజులో నేను ఏమేమి చేసినా అనేసి మీకైతే చూపించాలనేసి అనుకుంటున్నా గైస్. ఈరోజు నేను ఏం చేయాలనుకున్నాను. సో లెట్స్ గో. ఇప్పుడైతే ఈరోజు సాటర్డే కాబట్టి మేము ప్రతి సాటర్డే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తాము. సో అట్లా ఈరోజు కూడా వెళ్తున్నాం అనమాట. సో మనమైతే గుడికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము గుడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము. గుడిలో ఏం మాట్లాడలేకపోయినా దానికి సారీ అనమాట. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం, తింటాం కదా. సో ఇప్పుడైతే తినేద్దాం. సో ఇప్పుడు మా మమ్మీ పులిహోర అయితే చేసింది. అరే చిట్టి దా కిందరా. ఈ డే ఇన్ మై లైఫ్లో స్పెషల్ ఏంటి తెలుసా, మా డాడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. హాయ్ డాడీ. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హోప్ యు ఆర్ గుడ్. పులిహోర బాగుంది ఫ్రెండ్స్. ఏం చేంజ్ అయితే. సో తిన్న తర్వాత మళ్ళీ వెళ్దాం. ఓకే. సో గైస్, ఇప్పుడే తిన్నా అయిపోయింది. సో రిలాక్సింగ్గా కొద్దిసేపు అయితే టీవీ చూస్తున్నా. ఇప్పుడు టీవీ అయితే చూస్తున్నా, యూట్యూబ్ పెట్టుకొని చూస్తా గైస్ ఇప్పుడు నేను. సో తర్వాత ఏమైనా యాక్టివిటీస్ ఉంటే దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు టీవీ చూసేది కూడా షేర్ చేసుకోవడం ఎందుకు అనేసి జస్ట్ చెప్పేస్తున్నాను అంతే. సో ఓకే గైస్, స్టే ట్యూన్. హాయ్ గాయస్. సో మా డాడీ అయితే బయట నుంచి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చిండు. ఈ వేడి వేడి వెదర్లో, వేడి వేడి సమ్మర్లో ఇట్లా ఐస్ క్రీమ్ తింటే సూపర్ ఉంటుంది కదా గాయస్. అందుకే మనం అయితే తినేద్దాం ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తినుకుంటా మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే అనమాట. అయితే యాక్చువల్లీ అఖిల్ జాక్సన్ వాళ్ళు కొత్త వీడియో వేసిండు. సో అది చూసుకుంటా నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నా. సో నా ఫేవరెట్ గాయ్స్ ఐస్ క్రీమ్. సో మా అక్కకి అయితే ఇచ్చేసిన, మా అక్క వాళ్ళ అక్కకి. అండ్ మైన్ ఈజ్ మైన్. మీకు ఎవరికి ఇలా వెదర్ ఇట్లా హాట్గా ఉన్నప్పుడు చల్లగా ఒక వీడియో పెట్టుకొని టీవీ ముందు ఐస్ క్రీమ్ తినుకుంటా కూర్చోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్లో అయితే కంపల్సరీ అయితే చెప్పండి. సో తినేద్దాం మనం. సో బాయ్ గాయ్స్. ఇప్పుడు తిన్నాక మళ్ళీ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే అవి మీతో షేర్ చేసుకుంటా, ఓకేనా. ఇప్పుడు టైం అయితే 1కి దగ్గరలో ఉందన్నమాట. ఎంత అవుతుంది అంటే 12:26. ఓకే గాయ్స్, బాయ్. హాయ్ గాయ్స్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 3:40, 3:45 అయితే అవుతుంది. నేను యాక్చువల్లీ ఈ టైంకే పాలు అయితే తాగుతా. సో అందుకే పాలు తాగుతున్నా. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట పాలు తాగడానికి. 4 o'clock ఈజ్ బెస్ట్. అండ్ 5 o'clock అట్లా అంటే బయటికి వెళ్ళి ఆడుకునే మధ్యలో పిలవడం ఎందుకు చెప్పండి. మోస్ట్ ఆఫ్ మా కాలనీలో అందరు ఏం చేస్తారంటే పిల్లల్ని ఆడుకునే మధ్యలో పిలిచి పాలు తాగమంటారు. అదేంటిదంటే మనం ఆడుకునేటప్పుడు ఇట్లా హరీబరీగా ఉరుకుతూ ఆడతాం కదా, అప్పుడు పాలు తాగితే మనకి కొంచెం ఇట్లా తిప్పుతున్నట్టు అవుతుంది. అందుకే మీరు ముందే పాలు తాగేసి కొద్దిసేపు బ్రేక్ తీసుకొని ఆడండి. సో ఇప్పుడు పాలు తాగిన తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు. ఏం చేస్తానో మీకైతే కంపల్సరీ అయితే నేను షేర్ చేసుకుంటా, ఓకేనా. సో ఆడదామంటే నా సైకిల్ ఏమో రిపేర్కి వచ్చింది, సైకిల్ పాడైంది. మేబీ నేను ఇప్పుడు సైకిల్ అయితే రిపేర్ చేసుకోవడానికి వెళ్తానేమో, నాకు తెలియదు. సో గాయస్, పాలు అయిన తర్వాత నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఇప్పుడైతే పాలు తాగుతున్నా విత్ బూస్ట్. మీరైతే కామెంట్ చేయండి మీరు ఏది కలుపుకొని తాగుతారు, బూస్టో హార్లిక్సో
కామెంట్ అయితే చేయండి. నేను ఏం చేస్తా, అప్పుడప్పుడు బూస్ట్, అప్పుడప్పుడు హార్లిక్స్. బూస్ట్ తినడానికి బాగుంటుంది, హార్లిక్స్ తాగడానికి బాగుంటుంది గైస్. ఇది ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. అండ్ మీరు ఏ బూస్ట్ తాగుతారో హార్లిక్స్ తాగుతారో కూడా కామెంట్ చేయండి. సో నేనైతే లైక్ ఉట్టిపాలు తాగబుద్ది కాదు నాకు, బూస్ట్ హార్లిక్స్తో అయినా తాగేస్తా, కానీ లైక్ వాటిలో కూడా ఏమైనా పెట్టుకోవాలనిపిస్తుంది. సో నేనైతే మ్యారీగోల్డ్ అయితే పెట్టుకుంటున్నాను. మ్యారీగోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ మీ. మీకు ఎవరికి ఎంతమందికి మ్యారీగోల్డ్ నచ్చదో కూడా కామెంట్ అయితే చేస్తాను. నేను ఏం చేస్తాను అంటే లైక్ ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే నేను డీమార్ట్లో తీసుకున్నా. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి అన్నీ చూర వేసేసి పాలలో వేసుకొని నానబెట్టుకుంటా. అండ్ మీరు ఇది కూడా కామెంట్ చేయండి, లైక్ పాలలో ముంచుకొని ఇట్లా తిన్నాము ఇష్టమో, ఇట్లా చూర చేసి మొత్తం పాలలో వేసుకొని నానిన తర్వాత వెంటనే ఒకసారి తిన్నామో మీరైతే చెప్పండి, ఓకేనా. నేను ఒక్కొక్కసారి ముంచుకొని తింటా, ఒక్కొక్కసారి ఇలా తింటా అనమాట. ఒక్కొక్కసారి అలా, ఒక్కొక్కసారి ఇలా అవుతుంది. లైక్ నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ట్రై చేయబుద్ది అవుతుంది, ఒక్కొక్కసారి ట్రై చేయబుద్ది అవుతుంది. బట్ నేను ఈ పాలేజీ అంటున్నాను, మ్యారీగోల్డ్ బిస్కెట్ తిన్న ప్రతిసారి నేను ఇలానే చూర చేసి ముంచుకొని తింటా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మీలో ఎంతమంది ఇలా ముంచుకొని తింటారు కామెంట్ అయితే చేసి చెప్పండి గైస్. చూపించాలి, ఇట్లా చూపిస్తే పడిపోతుంది మరి. జుట్టు వస్తుంది గైస్, నడుచుకోకండి. ఓకే గాయస్, సో పాలు తాగిన తర్వాత మళ్ళీ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే మీతో అయితే నేను షేర్ అయితే వేసుకుంటా. వ్లాగ్ ఎప్పుడు ఏం చేస్తాను నాకు అస్సలు తెలియదు. ఓకే గాయస్, ఇప్పుడైతే పాలు అయితే తాగుతున్నా. పాలు తాగిన తర్వాత ఇంకేం చేస్తున్నామో మీతో అయితే షేర్ చేసుకుంటా. సైకిల్ ఇప్పటికి వెళ్తాం లేదంటే లేదు. ఐ గాట్ ఎ డౌట్, కన్ఫర్మ్ లేదు కాబట్టి మీకు చెప్తలేను అనమాట. కన్ఫర్మ్ ఉంటే ఖచ్చితంగా. ఓకే గాయస్, స్టే ట్యూన్ కంపల్సరీ. అందరూ షార్ట్స్లో చేస్తారు డే ఇన్ మై లైఫ్. నేను నా లైఫ్లో మొత్తం ఏం చేస్తానో చూపించాలనుకున్నా, అందుకే ఫుల్ వీడియో అయితే చేస్తున్నా మీకోసం అని. సో గైస్, ఓకే, స్టే ట్యూన్. ఇప్పుడైతే మీరైతే నేను అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం కామెంట్లో అయితే చెప్పండి. ఏం కామెంట్ చేయమన్నాను అది చేసేయండి కామెంట్లో. స్టే ట్యూన్. ఇప్పుడు ఏం చేస్తావు ఇంకోసారి చూసేయండి. ఓకే, బాయ్. హై గాయ్స్, నేను రెస్టారెంట్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడితో నేను నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇక్కడంతా రెస్టారెంట్. ఇది వచ్చేసి నక్షత్ర రెస్టారెంట్ అనమాట, మా ఇంటికి దగ్గరున్న రెస్టారెంట్. ఇక్కడికి వచ్చేసాను మా డాడీ. సో ఇక్కడైతే నేను నా వ్లాగ్ అయితే వేసేస్తున్నా గాయ్స్. బాగుంది ఇక్కడ రెస్టారెంట్ అయితే. నేను ఫస్ట్ టైం రాలేదు, చాలాసార్లు వచ్చాయి ఈ రెస్టారెంట్కి. సో గాయ్స్, ఇది వచ్చేసి నక్షత్ర రెస్టారెంట్స్ అనమాట. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. సో గాయ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో బాయ్ గాయ్స్.